నమస్తే శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే గురుగారు మీ ప్రాంతాల్లో అయితే పర్యటించబోతున్నారు. నెక్స్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గురువుగారితో మాట్లాడొచ్చు. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ముందుగా చెప్పండి గురువుగారు, మీరు ఏ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు? ముందుగా మా ప్రజలకు అది చెప్పండి. ఈరోజు రేపు వచ్చేసి ఎల్లుండి 3 రోజులు వచ్చేసి అంటే 9, 10, 11 ఈ 3 రోజులు వచ్చేసి హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. తర్వాత వచ్చేసి రేపు సోమవారం అంటే 12వ తారీఖు వచ్చేసి కర్నూలులో అందుబాటులో ఉంటాను. 13వ తారీఖు మంగళవారం రోజు వచ్చేసి కడపలో అందుబాటులో ఉంటాను. 14వ తారీఖు బుధవారం వచ్చేసి విజయవాడలో అందుబాటులో ఉంటాను. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే వాస్తు కానీ జాతకరత్న కానీ లేదంటే జననకాల విషయాల్లో ఏమైనా సందేహాలున్నా లేదంటే వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మీ యొక్క సమస్యలకు ఎవరైనా సమస్యల పరిష్కారాన్ని తెలియజేసుకోవాలని ఇది కుల మతాలకు అతీతంగా కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా జాగ్రత్త చూసుకొని చేసుకోండి. మిగతా ప్రాంతాల్లో త్వరలో పర్యటన ఉంది. అంటే శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, లేదంటే బెంగళూరు, చెన్నై ఇటువంటి వేరే ప్రాంతాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. కానీ ఎవరైనా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. ఎందుకంటే చాలామంది అంటే మీరు వస్తారా రారా అని ఒక ప్రశ్న మాకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విషయమైనా ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే చూసుకోండి. అలాగే గురువుగారు, నేను ఒక వీడియో చూశాను. ఏదైనా కూడా బీరువాకు సంబంధించి నైరుతిలోనే పెట్టాలి అనేసి అని చెప్పి నేను చూశాను. అది ఎంతవరకు నిజం? అలా పెట్టొచ్చా? కామెంట్స్ చూస్తే మాత్రం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, ఇది నైరుతి అనేది మీరు చూసినారంటే అది మంచిదే, ఎందుకంటే మీరు మంచి చేస్తున్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈశాన్యం వైపు కానీ ఈశాన్యంలో దేవుని గది ఉంటుంది కదా, దేవునికి ఎదురు కానీ పెట్టమని కానీ, తర్వాత కొంతమంది ఉత్తరంలో అంటే నైరుతి వైపు పెట్టిన బీరువాలో ఏమాత్రమే డబ్బులు నిలబడుతూ బట్టలు తప్ప అనేసి ఉత్తరంలో పెట్టమని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇటువంటివన్నీ కూడా నిరాధారణ ఆరోపణలు. వీటికి వచ్చేసి వాస్తుబద్ధంగా ఎటువంటి హేతుబద్ధత లేదు. ఇంకోటి ఏంటంటే వాస్తు సిద్ధాంతం ప్రకారం వాళ్ళే చెప్తారు బరువులు నైరుతి మూల నుంచి పెట్టుకుంటూ ఉండాలి, ఈశాన్యంలో అసలు తేలికగా ఉండాలా, ఉత్తరం తేలికగా ఉండాలి, ఉత్తరం తేలిక లేకపోతే అక్కడ స్త్రీ బాధిస్తూ ఉంటుంది, ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ప్రశాంతత ఉండదు అనేసి చెప్తూ ఉంటారు. వీళ్ళే మళ్ళీ ఉత్తరంలో బీరువా ఎందుకు పెట్టమంటారో అది అర్థం కాని విషయం. అది ప్రేక్షకులే దాన్ని గమనించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉత్తరంలో బీరువా పెట్టడం వల్ల జరిగే సమస్య ఏంటంటే బరువులు పెరగడమే కాకుండా తద్వారా ఏదైతే బెడ్ పొజిషన్ రావాలో, సపోజ్ బెడ్రూమ్లో కన్నా బీరువా పెట్టినట్టయితే బెడ్ పొజిషన్ రావాలని అది వెస్ట్ పడక జరగడం వలన పడమర తలబిల్ పడుకోవడం మనం ఆల్రెడీ చెప్పుకున్న జరిగింది. మనశ్శాంతి లేకపోవడం, అనవసరమైన టెన్షన్లు, పీడకలలు రావడం, నిద్ర సరిత లేకపోవడం, బీపీలో ఎక్కువ సమస్యలు ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అడిగినట్టు నైరుతిమున మాత్రమే బీరువాన్ అనేది పెట్టాలి. ఏదైనా బీరువా ఒక్కటే కాదండి, ఏదైనా మీరు డబ్బు ట్రాన్సాక్షన్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా కానీ బరువుల పరంగా చూసుకున్నప్పుడు కూడా అక్కడే ప్రిఫర్ చేయాలి. అట్ ద సేమ్ టైం దానికి వచ్చేసి మళ్ళీ బీరువాకు నడకనే బెడ్ వదిలిపెట్టాలనేసి తూర్పు గోడ కాంచి కానీ లేదా తూర్పు ఫేసింగ్ బీరువా పెట్టినప్పుడు ఉత్తరం గోడ కాంచి కానీ ఈ బెడ్ పొజిషన్స్ ఉండకూడదు. సహజంగా నేను బెడ్రూమ్లో జరిగే విషయాలు చెప్తున్నాను. హాల్లో అయితే ఆ సోఫాలు ఏమైనా ఉన్నట్లయితే అవి ఉచ్చస్థానంలో బరువులు కాకుండా ఇది మనం ఏదైతే ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటూ వస్తున్నాం సహజ వాస్తు సిద్ధాంతానికి వ్యతిరేకంగా లేకుండా ఆ యొక్క బరువులని నైరుతి మూల మాత్రమే ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే కన్నా ఉత్తరం ఫేసింగ్ బీరువా పెట్టయితే అది ఈశాన్యం టిల్ట్ అయి ఉన్నట్లయితే అపారంగా ధనధాన్య నిల్వ ఉంటాయి. తర్వాత తూర్పు ఫేసింగ్ పెట్టినట్టు అది కూడా ఈశాన్యం టిల్ట్ అయి ఉంటేనే ఇంకా మంచిది. ఉత్తరం లేదా తూర్పు మాత్రమే పెట్టాలి. కానీ ఇంకా వేరే చోట్ల అంటే ఫేసింగ్ నేను చెప్తున్నా, మళ్ళీ అక్కడ ఉత్తరం కానీ తూర్పులో కానీ మళ్ళీ పెట్టేట అంటే మళ్ళీ దక్షిణం పడమర ఫేసింగ్ అది చూడకూడదు. మనం ఏదైనా సరే దక్షిణం పడమర చూస్తునే విధంగా ఆ నైరుతిముల్లో ఆ వ్యవహారం చేయాలి. ఆ మాదిరి చాలా జాగ్రత్త చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే గురుగారు, ఈ మధ్య ఏ ఇంట్లో చూసినా షాప్లో కానీ ఎక్కడైనా తాబేలు అనేది ముందు పెడుతూ ఉన్నారు. తాబేలు బొమ్మ అనేది వాటర్ వేసి. సో అది ఎందుకు? ఇది తాబేలు గురించి చెప్పాలంటే మనం కుర్మ అవతారము శ్రీ మహావిష్ణు అవతారం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు భూమిని ఉద్ధరించినాడు తాబేలు అవతారంలో వచ్చి, ఇంకోటి వరాహ రూపంలో కూడా ఉద్ధరించినారు. కానీ మనం ప్రధానంగా ఆ యొక్క ఏదైతే అంటే భూమి కుంగిపోకుండా కూడా కాపాడాలని మనం సహజంగా చూస్తున్నటువంటి విషయము. అయితే గనకన ఇక్కడ తాబేలు ఆ విధంగా మనం చూడొచ్చు. కానీ తాబేలు ఉంగరం పెట్టుకున్నంత మాత్రాన లేదంటే తాబేలు మన ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇంకా కొంతమంది చేసే మహానుభావులు ఏంటంటే తాబేలు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అది లైఫ్ స్పామ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంతమంది ఆ రక్తం కూడా తీసి ఎక్కించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా కొన్ని చోట్ల చూసినాం. ఇంకోటి ఏంటంటే ఆ తాబేలును ఈశాన్యం మూల నీటిలో పెట్టడం కానీ, తర్వాత ఒక బౌల్లో కానీ లేదంటే ఒకటి ఏదైనా తొట్టి మాదిరిగా ఏర్పాటు చేసి ఈశాన్యం మూల పెట్టడం, ఈశాన్యం నీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఇంకా తాబేలు ఉంటే ఇంకా బాగా చదువుతాను.
వీటి వలన వచ్చేసి ఒక ప్రాణిని సహజంగా హింసించిన పద్ధతి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఒకవేళ ఈ తీసుకెళ్ళి ఒక టేబులో లేదా ఏదైనా పెట్టేసి అక్కడ ఒక ఏదైనా ఏర్పాటు చేసి ఈశాన్యం మూల ముఖ్యంగా పెట్టారనుకోండి, దాని వలన వచ్చే ధనం కానీ లేదా ఇంకోటి ఏమైనా బెనిఫిట్స్ కానీ తర్వాత విషయం కానీ ప్రస్తుతం మనశ్శాంతి లేకుండా అక్కడ తయారవుతుంది. కాబట్టి అట్లా లేకుండా ఖచ్చితంగా సరే ఈశాన్యం మూల ఇటువంటి ఏదైనా వస్తువులు మీ యొక్క ఏదైనా షోకేస్ పర్పస్ అటువంటివి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ వాటి వల్లనే సహజంగా మీకు అన్నీ జరిగిపోతాయని మాత్రం మేము ఇంకోటి దీంట్లో ఏంటంటే ఒకవేళ ఈశాన్యం మూల కాకుండా ఒకవేళ ఆ హాల్లో మీరు పెట్టుకున్నారు అనుకోండి, నైరుతి మూల కానీ నైరుతి మూల బరువులు ఎక్కువ ఉన్నప్పుడు ఆగ్నేయం మూల కానీ వాయుమూల పెట్టుకున్నప్పుడు ఆ బరువుల ప్రకారం మనం చూసుకునేప్పుడు అక్కడ ఒకవేళ అది ఉపయోగపడచ్చేమో. కానీ తాబేలు పెట్టుకున్నంత మాత్రాన మీకు మంచి జరుగుతా అనేది మాత్రం మీకు నిరూపణ సాధ్యమైనలో మీరే గమనించుకోవచ్చు. మేమైతే చూడంగా మాత్రం నిరూపణ సాధ్యం కాలేదు. ఒక రత్నాలు అనేది అది మన ఋషులు ఎక్కడే కానీ మీరు కావాలంటే శాస్త్ర పరిశీలన చేయండి, ఇంకోటి చేయండి. యొక్క వేదాల్లో కానీ లేదంటే ఆ పురాణాల్లో కానీ ఈ తాబేలు ఉంటే మీకు అద్భుతం జరిగిపోతా అనే విషయం ఎక్కడా లేదు. నవరత్నాల గురించి నాకు తెలిసి అయితే జాతకంలో ఈ యొక్క జ్యోతిష్యంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగినారు. ఎందుకంటే ఆ నవగ్రహాల సంకేతంగా అనేది సూచించడం జరిగింది కాబట్టి దాని విషయం ప్రతి చోట ప్రస్తావన ఉంది. కాబట్టి ఇటువంటివి ఎందుకంటే కాలక్రమేణా మేము అదే చెప్తున్నాం కదా, ఏదైనా ఒక మార్పు మీ జీవితంలో మీరు చేసుకున్నారంటే అది ఒక కాలానుగుణంగా ఒకవేళ జరిగినప్పుడు అది దానివల్లనే మీరు జరిగిందని పొరపాటు పడతారు. దానివల్లనే సమస్యలు అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అదే ఒక కాలం అనుకూలంగా లేనప్పుడు. కాబట్టి ఇటువంటి చేయకుండా ఏదైతే సహజ వాస్తు సిద్ధాంతం ఉందో, జాతకరత్న సిద్ధాంతం ఉందో, ఇరణకాల నిర్ణయం అనేది ఉందో దాని ప్రకారం ఆచరించినట్లయితే ఇటువంటి అన్ని ఆచరించాల్సిన పని లేదు. ఆ షాప్ కానీ గృహం కానీ చాలా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చూడండి ఫస్ట్. అలాగే గురువుగారు, ఇప్పుడు వాస్తు ప్రకారము ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇల్లు ఎంట్రన్స్ నుంచి ఎటు చూస్తే వాస్తు ప్రకారం ఎటు నుంచి చూడాలి, ఎటు నుంచి చూస్తే వాస్తు అనేది కరెక్ట్ అనేది ఎవరికీ తెలీదు. సో దానికి ఏదైనా చిన్న చిట్కా లాగా. ఇంటి ఎంట్రన్స్ అండి, సహజంగా ఇంటి నిర్మాణంలో ఎక్కడైనా సరే ఇంటి ఎంట్రన్స్ మనం ఏదైనా సరే తూర్పు చూస్తా సహజంగా ప్రయాణం చేయమంటారు. తర్వాత భగవంతుడు మనకు నిర్దేశించిన ఈ యొక్క కాల నిర్ణయంలో కూడా ఈ ఉత్తరాయణ కాలంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని ఉత్తర ద్వార ప్రయాణం చేయమని చెప్తారు. ఎందుకంటే అట్లాగైనా సరే ఆ ఉత్తరం యొక్క ఫలితం అనే ప్రభావం అనేది చూడండి అనేసి. సహజంగా మీరు గమనించినట్లయితేనా ఈ తిరుమల టెంపుల్లో కూడా ఈ కొంతకాలం మాత్రమే ఇది ఓపెన్ చేసింది. గతంలో 2 రోజులు ఓపెన్ చేసి 14 రోజులు 10 రోజుల పైన ఓపెన్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం అంటే మీకు నిరంతరంగా మీ ఇంటికి ఉత్తర ద్వారం ఏ ఫేసింగ్ ఇంట్లో అయినా సరే ఉత్తర ద్వారం అంటే ఎంత మంచి ఫలితం కలుగుతుందో మీరే ఆలోచన చేయండి. ఇది సహజంగా మన పురాణాల ప్రకారం కానీ మన కానిన ప్రకారం మన ఆచార పద్ధతుల్లో కానీ నిర్ణయించిన విషయం. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటేనా ఎక్కడైనా సరే మనం ప్రయాణం చేయాలంటే ఎట్లా చేయాలా, ఇంకోటి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కూడా చాలామంది చేస్తున్న ఇదివరకు మనం చెప్పుకున్నట్లయినా పడమర కానీ దక్షిణం కానీ ఉన్నట్లయితే రోడ్లు తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేసింగ్ చేసి కడుతున్నారు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సపోజ్ పడమర రోడ్డు ఉంది, ఉత్తరం ఫేస్ చేసి ఇల్లు కట్టడం వల్ల పడమర ద్వారం లేకపోవడం ఏం జరుగుతుందంటే వాయువు నడక జరిగి ఆ ఇంట్లో వాళ్ళ అప్పులు పాలు కావడము, తర్వాత ఆ యొక్క ఏదైతే కనుక అక్కడ స్త్రీలు ఉంటే ఆ స్త్రీలు బాధపడము, తర్వాత ధన వ్యయం కావడము, ఇటువంటి ఇంకా ఏంటంటే ఈ ఇంట్లో కనుక తూర్పు ద్వారం లేకపోతేనా ఆరోగ్య సమస్యలకు అనవసరమైన ఖర్చులు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇట్లా ఈ పడమర రోడ్లు అయితే చూసినప్పుడు, తర్వాత ఉత్తరం రోడ్లకు చూసినప్పుడు, దక్షిణం రోడ్లకు చూసినప్పుడు ఆ యొక్క తూర్పు సహజంగా వచ్చే స్పేసింగ్ వేసి కడుతున్నారు. ఎందుకంటే మాకు తూర్పు ముఖద్వారం ఆడ మీకు తీసుకునేదే దక్షిణము సింహద్వారం చేయడం దక్షిణం రోడ్డు ఉంది. అటువంటిప్పుడు మీరు ఇట్లా చేయడం వల్ల ఆగ్నేయం మెడక జరగడము, అనారోగ్య సమస్యలు విపరీతంగా ఉండటము, ఇంకా ఆ ఇంటికి ఉత్తర ద్వారంగా లేకుంటే డబ్బు లేక అనారోగ్య సమస్యల కారణంగా చనిపోవడం కూడా జరుగుతూ ఉంది, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా ఆ ఇల్లు యోగించాలంటే ప్రతి ఇంటికి కూడా తూర్పు ద్వారం ఉత్తర ద్వారం ఉండాలి. అది చాలా ఎందుకంటే తూర్పు ఆరోగ్యం ఇస్తుంది, ఉత్తరం అనేసి ధనాన్ని ఇస్తుంది. ఎంత చిన్న ఇంట్లో అయినా సరే అండి, ఒక 50 అడుగులు 50 అడుగుల స్థలంలో అయినా సరే ఈ యొక్క నియమ నిబద్ధత పాటించినట్లయితే ఒక మనిషికి కావాల్సింది ఏంది, ఆరోగ్యము ఐశ్వర్యము. ఈ 2 సమకూరినప్పుడు మిగతాటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం మిగతా దిక్కులలో ఉండే కొన్ని ఏవైనా సరే సమస్యలు అవన్నీ కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తి ఉంటుంది, మిగతాటి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సింహద్వారం కానీ లేదా ఫేసింగ్ కానీ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఏ డిగ్రీలు టిల్ట్ అయినప్పటికీ కూడా ఆ యొక్క రోడ్డుకే ఆ సింహద్వారం ఫేసింగ్ అనేది చేయాలి. అలా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క కుటుంబం కానీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా బాగుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే గురువుగారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శివశంకర్ అని హైదరాబాద్ నుంచి. శివశంకర్, గురువుగారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి శివశంకర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను, అది దక్షిణం వైపు ఉంది ఎంట్రన్స్, తీసుకోవచ్చు అంటారా? లక్షణంగా తీసుకోవచ్చు అండి. దక్షిణం వైపు ఉన్నంత మాత్రం తీసుకోవద్దని ఎక్కడా లేదు, మేము కూడా చెప్పడం లేదు. కానీ
ఆ ఇంటికి ఉన్న ప్లస్ పాయింట్లు కానీ అక్కడేమైనా నెగిటివ్ పాయింట్లు ఉన్నాయో గమనించుకోండి. నెంబర్ 1 పాయింట్. తర్వాత వచ్చేసి ఆ ఇంటికి ఉత్తర ద్వారము తూర్పు ద్వారం ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఉత్తర ద్వారం తూర్పు ద్వారం లేకుంటేనే మీరేమైనా పెట్టుకోనికి అవకాశం ఉంటుందా లేదా చూడండి. ఫ్రెష్గా కొంటున్నారు కాబట్టి మిగతా ఆ పరిసర వాస్తును కూడా పరిశీలన చేయండి. ఎందుకంటే ఫ్రెష్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ మార్పులు మేము చెప్తాము. ఇంకా ఏంటంటే అక్కడేమైనా మిగతా దోషాలు ఉన్నాయా, వాటిని మనం సరి చేసుకోగలమా, ఇటువంటిని పరిశీలన చేసుకొని అక్కడ మీకు ఒక అవగాహన ఉంటుంది. మేము చెప్పిన పాయింట్ అన్ని కూడా మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పిన పాయింట్లు కూడా అనుసరించి అక్కడ లక్షణంగా కొనుక్కోవచ్చని ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే గురుగారు, ఈ మధ్య పేర్లు పెట్టేటప్పుడు ఏ శాస్త్రాన్ని ఏ విధంగా ఉండే తిథులను బట్టి అయినా, ఈ మేషరాశి అవి ఇవి అనేసి అని చెప్పి రాసులను బట్టి అయినా కూడా అవన్నిటిని కలిపి చూసి పేరు పెట్టాలి అని అంటారు. అంటే ఏవేవి చూసి పెట్టాలి అంటారు? ఖచ్చితంగా అండి, మన ఋషులు ఎప్పుడో నిర్ధారించారు. మనకి వచ్చే మీరు 10 రకాల పంచాంగాలను తిరిగేసినా కూడా ఒకటే రకంగానే ఉంటుంది. నక్షత్ర పాదం ఎక్కడైతే పడుతుందో ఆ నక్షత్ర పాదానికి ఏ అయితే అక్షరం వాళ్ళు నిర్ణయించి ఉంటారో, ఏ పంచాంగం తిరిగేసినా లేదా మీ ఆన్లైన్లో చెక్ చేసుకున్నాడో ఎక్కడ చెక్ చేసుకున్నాడో అదే ఉంటుంది. ఒక పొల్లో ఏదన్నా తేడా ఉండొచ్చు కానీ అక్షరం మాత్రం తేడా ఉండదు మాకు తెలిసినంతవరకు. ఇంకా ఎవరైనా ఇంకా గొప్ప గొప్ప రాసినట్లు ఉంటే మేము చెప్పలేము, కానీ సహజంగా నేను ఉండేది చెప్తున్నా. కాబట్టి దాని ప్రకారమే పేరు నిర్ణయం చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్లు, మన మనసుకు నచ్చినట్టు, మన తెలివి బుద్ధితో వచ్చినట్లు, లేదా మన ఇంట్లో కుక్క పిల్లకో లేదా ఏదైనా జంతువుకో పెట్టినట్టు పేరు పెట్టుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ఇటువంటిని ఎందుకంటే నిర్బంధంగా ఖండించాలండి. పెద్దవాళ్ళు కానీ లేదంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కానీ, తెలివితేటలు ఉన్న కానీ, లేదా ఆ ఊరిలో ఉండే పండితులు కానీ, లేదంటే కనుక అని చెప్పుకున్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అంత అవగాహన ఏదైనా సరే ఒక మాట పెద్దరికంగా ఉండేవాళ్ళు కానీ ఇటువంటి నిర్బంధంగా ఖండించాలి. ఇంకోటి ఏం చేస్తుంటారంటే ఇంటి దైవం పేరో లేదా కులదైవం పేరో లేదంటే నచ్చిన దైవం పేరో అని ఇష్టదైవం పేరో అని చెప్పుకొని ఆ యొక్క పేర్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడం వల్ల అంటే మీరు ఇంకోటి అండి, ఈ 3 రకాలుగా కానీ మీ ఇష్టం వచ్చిన రకాలుగా కానీ పరిశీలన చేసుకుని అక్షరం వచ్చేటట్టు చూడండి. ఇనిషియల్గా అంటే మొదటగా అక్షరం రావాలి, తర్వాత మీరు ఏదైనా సరే పేరు పెట్టుకోవచ్చు. అట్లా లేకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సలహా ఇచ్చినారు, ఇంకొకరు ఇంకో విధంగా సలహా ఇచ్చారని మాత్రం ఆ ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ తప్పకుండా, అంటే ఎట్లా అంటే అట్లా పిలవకుండా, అది ఒకటి అనమాట. సపోజ్ మనం వచ్చేసి కృష్ణ అంటే కృష్ణ అనే పిలుస్తాం కానీ వేరే క్రిష్ అని కానీ ఇంకోటి పిలవం కదా. కాబట్టి శాస్త్రబద్ధంగా కూడా మనకు పెద్దలు నిర్ణయించినారు ఆల్రెడీ. కానీ మనం పాటించకపోవడం ఇప్పుడు జరిగే అనేక సమస్యలకు కారణమవుతుంది. ఆ పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా యువకులు కానీ కూడా ఇటువంటి వివిధ రకాలుగా ఇబ్బంది పడడానికి కారణం ప్రధానంగా అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ పుట్టిన రాశిలో ఉండే నక్షత్ర పాదాన్ని బట్టి మాత్రమే పేరు నిర్ణయం చేయాల్సి ఉంటుంది, లగ్నం ప్రకారం కాదు. కాబట్టి ఇవి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇల్లు కట్టిన తర్వాత రంగులు అనేది వేస్తూ ఉంటారు. అయితే ఈ రంగులను బట్టి కూడా మనస్తత్వం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత లేని ఇంట్లో ప్రశాంతతే ఉంటుంది. అందుకే ఎందుకంటే ప్రతి నిమిషం కూడా మన మనస్సును ప్రభావితం చేస్తూ ఉండేది మన ప్రకృతే. మీరు గమనించండి, కొన్ని ప్లేస్లలో మీరు ఉన్నప్పుడు చాలా కంఫర్ట్గా అంటే చాలా బాగుంటారు, ఇంకొన్ని ప్లేస్లో ఉన్నప్పుడు యాంగ్జైటీగా కోపంగా ఉంటారు, ఇంకొన్ని చోట్ల పోయినప్పుడు ఏదైనా అట్లా ఒడిదుడుగులుగా ఉంటుంది. ఇది కారణం ఏంటంటే కనుక అక్కడ ఉండే పరిసర వాస్తు ప్రభావము, తర్వాత అక్కడ ఉండే ఇంటి నిర్మాణం యొక్క వాస్తు ప్రభావము, లేదా మీరు సపోజ్ కొన్ని కళ్యాణంలో అయితే పెళ్లిలోనే కొట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది జరగడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే ఇంకా మీరు గమనించినట్లయితే కొన్ని కళ్యాణంలో జరిగిన పెళ్ళిళ్ళు వచ్చేసి పెటాకులు అవి ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఒక హిస్టరీ కనుక తీసినట్లయితే అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మా ప్రతిలో కూడా మా వాళ్ళు గమనించే వాళ్ళు చాలా ఉన్నారు, మేము గమనించినా కాబట్టి మేము చెప్తాను. కాబట్టి మీరు కూడా గమనించండి. ఇట్లా ఆ యొక్క వాస్తు ప్రభావం అంత తీవ్రంగా ప్రభావితం చూస్తుందా అనేది మీరు మీ జీవితంలో గమనించినట్లయితే లేదా మీ చుట్టుప్రక్కల పరిశీలన చేసినట్లయితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనం వాస్తుబద్ధంగా మన జీవనయానం అనేది ప్రకృతిబద్ధంగా జరుగుతూ ఉంటుంది, వాస్తుబద్ధంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతిబద్ధంగా జరుగుతూ పోతూ ఉంటుంది. మీకు కావలసినటువంటి ప్రకృతి సమకూరుస్తుంది. అంటే ఈ ఇంటికి ఏ రంగులు వేయాలా ఏ రంగులు వేయకూడదు అనేది కూడా నిర్ణయం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మేమేం చెప్పాల్సిన పనిలే, మీరేం అదే పని చెప్పాల్సిన పనిలే. వచ్చిన పెయింటరే ఈ ఇంటికి ఏ కలర్ అయితే సరిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. తద్వారా వచ్చేసి ఎటువంటి సమస్యలు జరగకుండా పోతాయి. ఇంకోటి మీరు అదే పని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తికి కాదు కదా, ఇంట్లో అనేది వచ్చేసి ఇంట్లో ఒక 5 మంది మినిమం వచ్చేసి ఒక 4 సభ్యులైనా ఉంటారు. కాబట్టి ఆ నలుగురు బాగుండాలి. కాబట్టి అది ఏదైతే ప్రకృతి నిర్దేశిస్తుందో లేదా మీ మనసుకు వస్తుందో దాని ప్రకారం వేసుకోండి. లేదా కుటుంబ యజమానికి మనం ఏదైనా సరే టైమింగ్ నిమిషాలు సరే జాతకత్వాల నిర్దేశం జరుగుతుంది, ఆ కలర్స్ అయినా సరే వాడుకోవచ్చు. ఏదైనా సరే ప్రకృతిబద్ధంగా ఉన్నప్పుడు ఆ మనసుకు నచ్చేది మంచిగా ఉంటుంది, మంచిగా జీవనయానం ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి దాని ప్రకారం మీరు నిర్ణయం చేసుకోండి తప్ప
ఎట్లాగంటే అలాగే చేసుకుంటే అది కూడా ఆ జీవితం కూడా అలాగే ఉంటుంది. అది చాలా జాగ్రత్త చూసుకోండి. అలాగే గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, శైలజ అని చెప్పి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. శైలజ గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో చెప్పండి శైలజ గారు. గురుగారు, డోర్ ముందు రోడ్ వస్తుందండి. ఉమ్. సో దాని వల్ల ఏదైనా ఇబ్బందా, అంటే ఏదైనా సమస్య ఉంటుందా? ఏ ఫేసింగ్ అండి అది డోరు రోడ్డు? గుమ్మం ముందు రోడ్ వస్తుందండి. అదే ఏ ఫేసింగ్ అంటున్నా? తూర్పు ఫేసింగా ఉత్తరం ఫేసింగా? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడా? డోర్కి ఎదురుగా ఉదయిస్తాడా? రైట్ సైడా లెఫ్ట్ సైడా? అట్లా ఏం చెప్పండి. రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ ఉదయిస్తాడు అంటే మీరు చెప్పే తూర్పు సింహద్వారంలో ఉచ్చస్థానంలో వచ్చినట్లయితే ఆ డోర్కి ఎదురుగా రోడ్డు వచ్చినట్లయితే తూర్పు వీధి చూపు అంటాము. తూర్పు ఈశాన్యం వీధి చూపు అయితే ఇంకా చాలా ఆరోగ్యపరంగా కానీ లేదా పురుషుల ప్రయోగులు కానీ చాలా బాగా ఉపయోగపడతారు. ఏం తప్పు లేదండి. మీ ఒకవేళ అట్లా ఉన్నా కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే మిగతాటి ఏమన్నా వాస్తుదోషాలను ఒకసారి పరిశీలన చేసుకోండి, చాలా బాగుంటుంది. రోడ్డు అయితే మాత్రం మీరు చెప్పిన దాని ప్రకారం ఎటువంటి తప్పు లేదు, అది ఇంకా చాలా బాగా యోగిస్తారు. అది చాలా బాగా చూసుకోండి. అలాగే గురువుగారు ఏంటంటే కూర్చొని తింటూ ఉంటాం మనం, అది తిన్నప్పుడు ఏ దిక్కున కూర్చొని తింటే మంచిది అనేది సహజంగా అండి. ఇక్కడ ఏంటంటే భోజనం అనేది చేసేది కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్లే ఏదైతే వాస్తుబద్ధంగా నిర్మాణం జరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా వెళ్ళాల్సిన ప్రాంతంలోకి వస్తువులు వెళ్ళిపోతాయని మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం. అయితే కనుక ఇక్కడ ఇంకా లేదు, మాకేదో తెలియదు సార్, మీరేదో చెప్పండి అని మేము చెప్పాను అనుకుంటే మీకు చెప్పేది ఏంటంటే ఉత్తరం ఫేసింగ్ చేసి భోజనం చేస్తూ ఉండాలి. అందుకే మనం టీవీలు కానీ వాల్ క్లాక్ కానీ ఇటువంటి అయినా సరే మనం రెగ్యులర్గా వాడే వస్తువుల్ని అద్దం కానీ ఇటువంటి అన్నీ కూడా ఆ యొక్క ఉత్తరంగా తూర్పు గోడలకే పెట్టమని చెప్తాం. ఎందుకంటే సహజంగా మనం చేసే పనులన్నీ కూడా వాస్తుబద్ధంగా సరిపోతూ ఉంటాయి. తద్వారా ఉత్తరం ఫేసింగ్ చేసి తినడం వల్ల వచ్చేసి డబ్బు పరంగా మీరు చేసే ఆలోచన కానీ వ్యవహారం కానీ సక్సెస్ అయితే పోతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే మనశ్శాంతి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి తూర్పు ఫేసింగ్గా కూడా భోజనం చేయొచ్చు, తద్వారా ఆరోగ్యపరమైన సమస్యలను కూడా అధిగమించవచ్చు. దక్షిణం ఫేసింగ్ చేసి ఎట్టి పరిస్థితులను భోజనం చేయరాదు. ఇవి ఎక్కడంటే ప్రతి చోట వర్తిస్తాయండి. మనకు తెలిసినంత వరకు, మనకు సూర్యభవనానికి కనిపించిన వరకు మన దిక్కులు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం వచ్చేసి సూర్యుడికి ఎదురుగా భోజనం చేస్తేనే అపారమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనకే నైవేద్యం మనం పెట్టినట్లుగా భావించుతా కూడా తింటూ ఉండొచ్చు. కాబట్టి తూర్పు ఫేసింగ్ చేసే భోజనం చేయాలి, లేదంటే ఉత్తరము. ఈ రెండు తప్పితే మాత్రం దక్షిణం పడమర కానీ నైరుతి మూల కానీ వాయువు మూల కానీ ఎటువంటి ఎట్లా పెట్టి తినడానికి లేదు. అదే ఈశాన్యం మూల కూడా చూస్తా కూడా తినొచ్చు. తద్వారా ఏమైందంటే అభివృద్ధి వైపు, ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ అభివృద్ధి వైపు అనే ప్రయాణం జరుగుతుంది. ఇటువంటి అంటే ఇంకో డైనింగ్ టేబుల్ వేసుకుంటాం కానీ అక్కడ ఎట్లా అంటే అక్కడ మీ కిచెన్ వైపు చూస్తాం, మీరు తిన్నారనుకుంటే అక్కడ చేసే వంట కానీ లేదా వేసే ఐటమ్ కానీ ఏదైనా సరే ఏమైనా ఇబ్బంది జరుగుతుందని కూడా మీరు గమనించవచ్చు. ఇటువంటి కూడా చిన్న చిన్న లాజిక్లు కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే వాస్తు కానీ ప్రకృతి కానీ మనం చేసే జాగ్రత్త కానీ ఏంటంటే ఆటోమేటిక్గా ఏ అయితే లోపాలున్నాయో మీకు సహజంగా కనిపించడానికే అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదే దక్షిణం ఇప్పుడు సపోజ్ డైనింగ్ టేబుల్లో కానీ పడమర కానీ లేదా దక్షిణం ఫేసింగ్ కానీ చేస్తా తింటున్నైతే ఏమవుతుందంటే వెనకల ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి ఇటువంటి కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం. కాబట్టి దక్షిణం కానీ పడమర కానీ, ఇంకా పడమర కూడా కొన్నిసార్లు ఉపయోగమైన చెప్తారు కానీ కొందరు పెద్దలు వచ్చేసి మేము చూడంగా అయితే అటువంటి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మీరు వచ్చేసి ఉత్తరం మళ్ళీ ఇక్కడ అంతా డైనింగ్ వేసుకొని ఆ దక్షిణం అంతా ఖాళీ పెట్టుకోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అట్లా లేకుండా తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపు మాత్రమే భోజనం చేయాలి తిరిగి చూస్తూ. ఆ తర్వాత ఇటువైపు మిగతా ఏ వైపు కానీ పనికిరాదు. తద్వారా చెడుపై ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి కంటే కూడా అది చాలా జాగ్రత్త చూసుకోండి. సుప్రియ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు గురుగారు. సుప్రియ మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సుప్రియ. హలో చెప్పండి సుప్రియ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు మనకి ఇంట్లో ఎన్ని డోర్స్ ఉండాలి అని ఏమైనా ఉందా? అంటే మాకు 5 డోర్స్ ఉన్నాయి. 5 డోర్స్ ఇంటికి చెప్పండి. ఇంటికి ఎన్ని డోర్స్ ఉంటే మంచిది? ఇక్కడ సంఖ్య అనేది ప్రధానం కాదండి, ఆ డోర్స్ అనేది ఉచ్చం వచ్చినాయా నీచం వచ్చినాయా నెంబర్ 1 పాయింట్. తర్వాత వచ్చేసి అవి ఏమైనా నడకలు తప్పుగా జరిపిస్తున్నాయా. కొన్ని చోట్ల ఏం చేస్తుంటా అంటారంటే ఈ రూమ్లోంచి 2 రూమ్లకు కలిపి ఈ 2 రూమ్లకు సపరేట్ డోర్స్ ఉంటాయి. మళ్ళీ ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి కొని కూడా ఓ డోర్ వేయించింది. దానివల్ల ఒక చోట వచ్చేసి నడకనే నీచం నడక జరుగుతుంది ఒక రూమ్కి చూసుకున్నప్పుడు. అటువంటి సమస్యలు లేకుండా ఉన్నట్లయితే కనుక మీరు చెప్పినట్లు 5 డోర్లు ఉన్నా పర్వాలేదు, 7 డోర్లు ఉన్నా పర్వాలేదు, 3 డోర్లు ఉన్నా పర్వాలేదు. 3 ముక్కుతా 3 రోడ్లు అంటారు, 5 అంటేనా ఇంకా అదేం పెద్ద అశుభంగా చూడు 7 వస్తే ఏడుస్తా అంటారు. కానీ కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. సంఖ్య ప్రధానం కాదు, అవి ఉండే స్థానం ఇంపార్టెంట్. ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే
7 ఉన్నా పర్వాలేదు, 3 ఉన్నా పర్వాలేదు, 5 ఉన్నా పర్వాలేదు, 11 ఉన్నా పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది లేదండి. దానికి ఎటువంటి సంశయం పెట్టుకోవాలి. ఇంకా మీరు చెప్పినట్లు మిగతాటి ఉచ్చ స్థానం నీచ స్థానం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దాని ప్రకారం ఏదన్నా ఒకవేళ అట్లా ఉన్నట్లయితే దాన్ని పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అది చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరం ద్వారం కానీ తూర్పు ద్వారం కానీ లేనట్లయితే ఒకవేళ అది ఏదైనా మీరు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటేనా అది పెట్టుకుంటే అప్పుడు 6 అవుతాయి. మీరంటే సంఖ్య యొక్క మనస్సు అది కూడా లేకుండా ఏదంటారు దాన్ని గిలి అంటాం మేమైతేనా, మీరు మిగతా అటువంటి లేకుండా కూడా మీరు సంతోషంగా ఉంటారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే జ్యోత్స్న అని కాల్ చేస్తున్నారు గురుగారు. జ్యోత్స్న మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో జ్యోత్స్న గారు చెప్పండి. జ్యోత్స్న గారు నా పేరు జ్యోత్స్న అండి. చెప్పండి. అయితే మా ఇద్దరికి ఒడి పిల్లలకి గొడవ అయిందండి. ఏదండి? మా ఇద్దరికి ఒడి పిల్లలకి మా ఆయనకి నాకు గొడవ అయిందండి. గొడవ అయిందా? ఓకే అండి. గొడవలకు కారణం ఏంటంటే వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితేనా అక్కడ ఏదైనా సరే తూర్పు ఆగ్నేయం. చెప్పండి. అయితే గొడవ వచ్చి అమ్మ ఇంటికి వస్తానండి బాబు వదిలేసి. అయ్యో. అయితే పుట్టినప్పుడే నన్ను తీసుకెళ్ళిపోయారు. బాబు పుట్టినప్పుడే తీసుకెళ్ళిపోయారు. నాకు బాగోలేదండి అప్పుడు ఆ మనిషిని. బొల్లో పాపలు వచ్చేస్తే పాలు ఎట్టకుండా కొన్ని సంవత్సరాలు ఎట్టేసాను. తర్వాత హాస్పిటల్లో పాలు అయిపోయానండి. అయ్యో. తర్వాత అలా చేరుకొని బయటకు వచ్చేలోపు ఏమైందంటే మా ఆయన వదిలేసారు. దాంట్లో 10 రోజులు బట్టి అమ్మాయిలు ఇంటిపోయింది. సాయంత్రం నుంచి అమ్మాయిలు ఇంట్లో ఉండిపోతుందండి. అయ్యో. అయితే మీకు అన్నట్టు చెప్పండి చెప్పండి చెప్పండి. దేనివల్ల కారణం కలుస్తా పట్టింది మేము. ఇప్పుడు ఇంకోటండి, పాప పుట్టినప్పుడు మీ ఆయన మిమ్మల్ని వదిలేశానని చెప్తున్నారు. దానివల్ల ప్రధానంగా ఏంటంటే పాప పుట్టుకలో ఏదైనా దోషం ఉండొచ్చు, దాన్ని మనం పరిష్కారం చేయొచ్చు. అందుకే మేము మొదటి నుంచి కూడా మొత్తుకొని చెప్పేది ఏంటంటేనా, ఏదైనా సరే ఒక పుట్టుక కానీ గిట్టుక కూడా కారణం అవుతుంది, కానీ మనం దానికంటే కూడా వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. పుట్టుక గురించి ఎందుకంటే సాగే జీవనయానం కాబట్టి ఆ పుట్టిన బిడ్డ కూడా బాగుండాలా, తర్వాత ఆ కుటుంబం కూడా బాగుండాలి. కాబట్టి వెంటనే ఆ యొక్క పరిహారాలు, దోష పరిహారాలు ఏదైనా ఉంటే అంటే మన జాతరత్వం ద్వారా మనం ఎలాగో చెప్తున్నాం కాబట్టి మిగతా దోష పరిహారాల కంటే కూడా ఇది ఎందుకంటే ఒక ప్రొటెక్షన్ తిన ఉపయోగపడుతుంది. మిగతా పూజా పునస్కారం వంటి చెప్తారు, కానీ ఏంటంటే ఆ రోజు చేస్తారు, నెక్స్ట్ టైం పని చేస్తారో లేదో మనకు తెలియదు. కాబట్టి తెలియని వాటి గురించి మనం చెప్పుకోవడం ఎందుకంటే మనం ప్రధానంగా జాతరత్వం చెప్తాం. ఒకవేళ మీరు అన్నట్లు ఆ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉన్నట్లయితే మనం అది కొంచెం పరిశీలన చేసి మీరు ఎందుకు విడిపోయారనేది కూడా మనం ఒక పరిశీలన చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఆ పాపకు తండ్రి లేకుండా ఇన్నాళ్ళు అంటే ఒక 3 ఏళ్ళు కావచ్చు, మీరు అన్నట్లు ఎన్నాళ్ళైనా కావచ్చు, కానీ అప్పుడే కావచ్చు, తండ్రి యొక్క స్థానము అఫ్లిక్ట్ అయి ఉంటుంది. అంటే నవమాధిపతి కానీ లేదా భావకారకుడు కానీ ఈ యొక్క రవితో కానీ కుజునితో కానీ సంబంధం కలిగి ఉండటం వల్ల ఆ యొక్క బుధుడు కూడా ఈ రెండింటి సంబంధాన్ని చెడగొట్టడం వల్ల కూడా అంటే ఆ కుజు ఈ పాపగ్రహం అనేది అక్కడ ఏదైనా జరుగుతూ ఉంటే లేదా వ్యవస్థానం చూస్తూ ఉన్నా కూడా ఇటువంటి అనేసి జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ మీరు అదేమైనా ఉంటే పరిశీలన చేసుకోండి. ఇంకోటి వాస్తుబద్ధంగా కూడా మీ అమ్మగారికి మీరు వచ్చినారు కాబట్టి అక్కడ ఉత్తరవాయు దోషం అనేది ఉంటుంది. ఉత్తరవాయు దోషం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి ఆడబిడ్డ అనేది పెళ్లి చేసుకున్నాక కూడా అత్తగారింటికి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇటువంటి సహజంగా మేము జరిగేది చూస్తున్నాం. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ 2 మార్గాల ద్వారా ఏదైనా సరే మీ సాధ్యమైనంత మీ శక్తి మేర పరిశీలన చేసుకొని దాన్ని నిరూపణ చేసుకొని కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, నివారణ చేసుకోండి. అలాగే గురుగారు ఈరోజు కాలం తిథి అవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఇంకోటండి, ఇక్కడ మన ప్రధానంగా ఏంటంటే చాలామంది ఆలోచన చేసేదంటే ఈరోజు రాశి ఫలాలు ఆ పేపర్లో వచ్చినట్టు మేము ఇంకా కొంత ప్రముఖ ఒక పేపర్ వాళ్ళని అడిగినప్పుడు మీరు ఎప్పుడు ఇట్లాంటి ప్రిఫర్ చేయరు కదా, మీ ఓనర్ కూడా ప్రిఫర్ చేయడు కదా, మీరు ఎందుకు మళ్ళీ వేస్తున్నారని చెప్తేనా ప్రజలకు నేను కాబట్టి మేము వేస్తున్నామనే మాట వస్తుంది. అది మేము చెప్పాల్సి మళ్ళీ ఆ పేపర్ ఏది ఏం కదా, ఆ ఓనర్ ఎవరైనా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సపోజ్ ఈరోజు మీకు చెడుపు జరుగుతా అంటే మీరు ఏదైనా పని పోకుండా ఉంటారా, పోతారు కదా. కాబట్టి ఈరోజు కాల ప్రభావం గురించి మీరు ఆలోచన చేసేదానికంటే ఈరోజు లేదా నిన్న నాకు ఎందుకు సమస్య వచ్చింది, ఈరోజు నేను ఆ సమస్యను దాటుకొని ఎలా వెళ్ళాలి, రేపటి నుంచి ఈ సమస్య రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఇది ప్రకృతి పరంగా కానీ లేదా పరంగా కానీ ఇప్పుడు మన కాలర్స్ 2-3 అడిగినట్లు ఆ యొక్క సంశయాలను సంకోచాలను నివారించుకొని తద్వారా ప్రయాణమే సాఫీగా జరిగేటట్టు మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఈ యొక్క కాలంలో కానీ మీరు అడిగినట్లు ఈరోజు కాలం ఎట్లుంది మనం ఆలోచన ఆ కాలం మనకు అనుకూలంగా తయారయ్యేదానికి మనం ఎన్ని ఉపాయాలు కూడా చెప్తూ ఉండేది. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఏదైనా సరే ప్రకృతి అనేది సహకరిస్తూ ఉన్నప్పుడు కాలం కూడా అనుకూలమవుతుంది. ఎట్లాగైతుందని మీరు చెప్పొచ్చు. మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నట్లు పంచభూతాల యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్లయితే భగవంతుని అనుగ్రహం ఉన్నట్లే. భగవంతుని అనుగ్రహం కూడా దేనికోసం ప్రయత్నం చేస్తాము? ఈ పంచభూతాల యొక్క అనుగ్రహం కోసమే కదా. కాబట్టి ఈ రెండింటికి లింక్ ఉన్నాయి. అట్లాగే ఆ యొక్క గ్రహం అనేది ప్రభావితం జరుగుతూ ఉంటుంది. వేటి వలన? ఈ పంచభూతాల వలన. అంటే మనలో ఉండే ఏ అయినా సరే ఈ యొక్క పార్ట్స్ కానీ పనిచేయకుండా ఉండడానికి కారణం కూడా పంచభూతాలే కారణమని గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికోసం యోగా కానీ ఇటువంటి ఏ సాధనాలు మేము ఒకటే సాధన చెప్తున్నాం. మీ ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు, కన్స్ట్రక్షన్ బాగుంటే కన్స్ట్రక్షన్ ఉండే వాళ్ళతో బాగుంటారు, ఒక కాంప్లెక్స్ బాగుంటే కాంప్లెక్స్లో ఉండే వ్యాపారస్తులందరూ బాగుంటారు. ఇటువంటి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వాటి నివారణోపాయాలుగా ఆలోచన చేసి ఒక వ్యక్తి లేదు సార్ ఇంకా నాకు అన్ని చూసుకోలేను, లేదా నా వరకన్నా నేను బాగుండాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు జాగ్రత్త చెప్తున్నాము. లేదా మా బిడ్డ పుట్టినాంచి కానీ మా పిల్లోడు పుట్టినాంచి కానీ కొంచెం ఇబ్బందిగా జరుగుతున్నట్టుంది, దానికి ఏదైనా చూడండి. లేదా పుట్టబోయే బిడ్డ మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని దాని జనకాలం కానీ ఇటువంటి ఏదో ఒక మార్గాల ద్వారా దాని నివారణోపాయాలుగా చూసుకొని ఉపాయంగా ఉపశమనం పొందాలి తప్ప ఈరోజు బాగుందే అనేసి ఆ రోజు పని చేసుకోవడం అటువంటి చేసుకోవడం కంటే కూడా మీకు ఆటోమేటిక్గా పని జరిగే రోజు కూడా మంచి రోజు అవుతుంది. కాబట్టి కొందరికి అమావాస్య బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, ఈరోజు అమావాస్య కాబట్టి. కొంతమందికి వచ్చి పౌర్ణమి కలిసి వస్తుంది, కొందరు పౌర్ణమి కూడా కలిసి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేమేం చేసినా పౌర్ణమి అదేం నిండుగా ఉంటుంది కానీ మాకేం దానివల్ల ఉపయోగం లేదనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లా లేకుండా ఈ విధంగా మనది ఏదైతే మనం చెప్తున్నామో వాటి ప్రకారం మీరు ఆచరించినట్లయితే ఆ కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తద్వారా మంచి ఉపయోగాలు, మంచి ఫలితాలు అనేది పొందండి. అది విషయం. థ్యాంక్ యూ గురుగారు, మా వీక్షకులకు పరిష్కారాలు చెప్పినందుకు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గురుగారితో మాట్లాడొచ్చు. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.